Hi students, welcome to our YouTube channel Crack Entrance Physics. స్టూడెంట్స్ ఒక్కసారి పాజ్ చేసుకొని చేసేయండి. ఇది టూ పాజిటివ్, ఇక్కడ వచ్చి 1.02 అనమాట ఆప్షన్. ఒకసారి ట్రై చేయండి. ఓకే, మీరందరు చేశారని అనుకుంటున్నాను. ఎప్పుడు అనుకుంటున్నానని చెప్తున్నాను, మీరు చేశారో లేదో నాకే తెలీదు, మీకే తెలియాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 పాజిటివ్ చార్జెస్ ఆఫ్ 20 కూలుమ్ and q coulomb are situated at a distance of 60 centimeter. ఓకే, ఒకటి వచ్చి 20 కూలుమ్, రెండోది వచ్చి q కూలుమ్. డిస్టెన్స్ ఎంత అని చెప్పాడు వాడు? 60 సెంటీమీటర్. ద న్యూట్రల్ పాయింట్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్ ఫ్రమ్ ద 20 కూలుమ్ చార్జ్. ఓకే, 20 కూలుమ్ ఛార్జ్ ఈ డిస్టెన్స్ వచ్చి 20 సెంటీమీటర్స్. ఓకే, 20 సెంటీమీటర్ న్యూట్రల్ పాయింట్ అనమాట ఇక్కడ. ద కూలుమ్ ఛార్జ్ క్యూ ఈజ్, అయితే ఈ క్యూ ఎంత అని అడిగాడు వాడు. ఒక సెకండ్, అయితే ఈ క్యూ ఎంత అని అడిగాడు. ఓకేనా, సింపులా, మనం ఎన్నో ప్రాబ్లం చేసాం దీని మీద. ఓకే, చేద్దాం ఒకసారి, చేద్దామా? ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది E1 అని, ఇది E2 అని అనుకుందాం. ఓకే, E1 ఈజ్ ఈక్వల్స్ టు E2. ఈ పాయింట్ దగ్గర దీనివల్ల వస్తుంది కాబట్టి E1 అనేది ఏంది? 20 K × 20 మైక్రో కాదు, మామూలు కూలంబి, డివైడెడ్ బై 20 సెంటీమీటర్స్. ఓకేనా, 20 సెంటీమీటర్స్ అంటే 20 × 10⁻² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడి నుంచి కదా, ఇక్కడి నుంచి ఏంది? F2 E2 ఇట్లా ఎంత? K × Q డివైడెడ్ బై మొత్తం వచ్చి 60 అనమాట. దాంట్లో 20 పోతే ఎంత? 40 × 10⁻² హోల్ స్క్వేర్. కేకి కేక్ క్యాన్సలు. ఓకే, కేకి కేక్ క్యాన్సలు. ఇంకేముంది మనకు? కేకి కేక్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుంది? ఏం క్యాన్సిల్ అవ్వదు. ఓకే, బోత్ సైడ్ స్క్వేర్ చేసేద్దాం. √20 డివైడెడ్ బై 20 × 10⁻² ఈజ్ ఈక్వల్స్ టు Q బై 40 × 10⁻² √Q. ఓకే, ఇది క్యాన్సిల్. 21 22. ఇంకేం మిగులుతుంది? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటూ 2 × √20 ఈజ్ ఈక్వల్ టు √Q. బోత్ సైడ్ స్క్వేర్ చేసామంటూ 4 × 20 ఈజ్ ఈక్వల్స్ టు Q. అప్పుడు Q ఈజ్ ఈక్వల్స్ టు 4 20 ఎంత? 80 కూలుమ్ అనమాట. 80 కూలుమ్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సెకండ్ క్వశ్చన్. 4 చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ఏ కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ as shown in the figure. Okay, having side of 5 centimeter. Okay, if Q 1 microcoulomb, Q అనేది 1 microcoulomb, then electric field intensity at the center will be. ఓకే, సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇక మనం డైరెక్షన్ కూడా చూపించాలా. ఓకే, చూపిద్దాం, సింపులే కదా. ఫస్ట్ మనం ఒక స్క్వేర్ గీసుకుందాం. ఇక్కడ Q, ఇక్కడ -2Q, ఇక్కడ 2Q, ఇక్కడ -Q, ఇక్కడ వచ్చి 5 సెంటీమీటర్స్. సెంటర్లో ఈ Q అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది? 2Q కదా, కాబట్టి 2E అనేది ఎలా ఉంటుంది? 2Eలోంచి ఒక E పోతే ఎంత? ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఒక E ఇట్లా వచ్చింది. ఓకే, ఇది చూద్దాం. మైనస్ కాబట్టి ఇట్లుంటుంది 2E. ఇది ప్లస్ కాబట్టి ఇలా ఉంటుంది. ఈ రిజల్టెంట్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఓకే, ఈ రెండింటికి రిజల్టెంట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓకేనా. వీటి మధ్య యాంగిల్ చూద్దాం. యాంగిల్ ఇక్కడ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. నేను రెండు వెక్టార్స్ మధ్యలో 90 degrees కనుక ఉంటే దానికి ఏమని చెప్పాను? √2 × E. ఓకే, మనం థియరీ క్లాస్లో తెలుసుకున్నాం. ఓకేనా. అదే తెలియకపోయిందంటే √A² + B² + 2AB
కాస్టేట్ ఆ విధంగా చేస్తే కాస్టేట్ అంటే 90, ఏ అంటే ఈ, బి అంటే ఈ, అంటే ఈ స్క్వేర్ ప్లస్ 2 కాస్ 90 అంటే 0. ఓకే, ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ 2e స్క్వేర్ √2 ఇంటూ ఈ. ఓకే, అంతేనా, √2 ఇంటూ ఈ. ఇప్పుడు మనం ఈ అంటే ఏందో తెలియాలా, ఈ అంటే ఏం తెలియాలా. ఓకేనా, ఇక్కడ చూద్దాం. దీని నుంచి వచ్చేది వచ్చి ఈ అనమాట, అంటే ఈ ఛార్జ్ నుంచి వచ్చేది వచ్చి ఈ, కానీ దీని నుంచి వచ్చేది 2e, కాబట్టి మనం ఈ కావాలి కాబట్టి ఇది చేద్దాం. ఓకే, కేక్యూ బై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే దీని డిస్టెన్స్ రావాలి మనకు. ఓకే, ఇది వచ్చి 5 అనమాట, ఇది వచ్చి 5 అనమాట. మొత్తం వచ్చి ఎంత, 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే √2 ఇంటూ 5 అనమాట. ఓకే, సగమే ఉంది కదా, √2/5/2. దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు, √2 ఇంటూ √2 రాసుకుంటే దానికి క్యాన్సిల్, 5/√2 సెంటీమీటర్స్. ఓకే, 5/√2 సెంటీమీటర్ కాబట్టి 10⁻² హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, కే అంటే ఎంత, 9 ఇంటూ 10⁻9. క్యూ అంటే ఏమైనా ఇచ్చాడా, 1 మైక్రో కూలుంబ్ అని ఇచ్చాడు. ఓకే, 1 మైక్రో కూలుంబ్ అంటే 10⁻6 డివైడెడ్ బై 25 √2 క్యాన్సిల్ అయిపోతే పైకి పోతుంది 2 10⁻4. అంతేనా. ఓకే, 10⁻4. ఓకే ఓకే, ఇంకేమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 10⁻4 పైకి పోయింది అనుకో, 10⁻⁻ ఎంత అవుతుంది, 13 అయిపోతుంది. ఓకే, సింపుల్గా చేద్దాం. దీనికి క్యాన్సిల్ అయిపోతే -2 ఉంటుంది. ఇది పోతే 7 ఉంటుంది. ఓకే, 9×18 ఇంటూ 7/25. 25 18 ఎంత అవుతుందప్పా, 25 ఇంటూ 18 ఎంతమ్మా, ఎంత, 0 పెట్టుకుంటే 0. 25 1 25 4 100, 25 6 150, 25 కాదు 25 ఏళ్ళ, 25 ఏళ్ళు ఎంత, 175, మళ్ళీ 5 వస్తుంది 0 2, 0.72 ఇంటూ 10⁻7. ఇది 10⁻7 కదా. ఓకే, ఈ వచ్చి ఇది మనకేంది, √2 ఇంటూ ఈ, √2 ఇంటూ ఈ, √2ని ఏమో రాసుకో 1.41 రాసుకోవచ్చు. ఈ అంటే ఎంత, 0.72 ఇంటూ 10⁻7. ఇది క్యాలిక్యులేట్ చేద్దామా, 0.72 ఇంటూ 1.41, 27088270 15 10 11 10 1.0152 1.0152 ఇంటూ 10⁻7 ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి న్యూటన్ ఫర్ కూలుంబ్. ఆప్షన్ చూద్దాం, ఆప్షన్స్. ఓకే, చూడండి, ఫస్ట్ ఆప్షన్ 1.02 అప్రాక్సిమేట్లీ 1.01. దీన్ని తగ్గించామంటే ఇది 5 కదా, యాడ్ అవుతుంది 1.02 to 10⁻7 న్యూటన్ ఫర్ కూలుంబ్. ఓకే, డైరెక్షన్ మనకి ఎట్లా, అప్వర్డ్. ఓకే, అప్వర్డ్, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్, క్లారిటీనా, క్లారిటీ కదా, ఈ క్యాలిక్యులేషన్ అంతా క్లారిటీ కదా. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.